హాయ్, నేను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్లాస్టిక్ రికన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, తిరుపతి. ఈ మధ్య కాలంలో చాలా మంది రెగ్యులర్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా నాకు తెలిసిన వాళ్ళు అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, వాళ్ళు జిమ్ములకు వెళ్తున్నా కానీ వాళ్ళ రొమ్ములు కొద్దిగా పెద్దవిగా అమ్మాయిలాగా కనిపిస్తున్నాయి. మేల్ బ్రెస్ట్ అంటే గైనకోమాస్టియా అంటాం. ఇది మామూలు రెగ్యులర్ టర్మ్స్ లో మేల్ బ్రెస్ట్ అంటాం. దీనివల్ల ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారు. యాక్చువల్గా మన లైఫ్ స్టైల్, మన వే ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల ముందు కంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువసేపు కూర్చొని సిస్టమ్స్ ముందు వర్క్ చేసుకునే వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. సో దీని గురించి బ్రీఫ్ గా నేను చెప్తాను. ఈ మేల్ బ్రెస్ట్ గైనకోమాస్టియా అనేది కామన్ గా వచ్చేది ఏంటి అంటే, ముందు కాలంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది. మన స్ట్రెస్ వల్ల కానీ, కొంతమందికి జెనెటిక్ గా హార్మోన్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడము, మేల్ హార్మోన్స్ తక్కువ ఉండడము, ఇలాంటి వాటి వల్ల వచ్చేది. అదే కాకుండా మైనర్ కాజెస్ వచ్చేసి కొన్ని రకాల మెడికేషన్స్, కొన్ని రకాల ట్రీట్మెంట్ వల్ల, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కొన్ని వల్ల అలా పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ అది ఆపేస్తే అది తగ్గిపోతుంది. కానీ కొన్నిటికి మనం అన్ని చెక్ చేసినా నార్మల్ గా ఉన్నా కానీ దానికి మనకి ఎందుకు అలా వచ్చింది అనేది తెలియదు. ఇడియోపతిక్ అంటాం. కాకపోతే కొన్ని రకాల మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటి వల్ల ముందు కంటే ఈ మధ్య కాలంలో ఈ మేల్ బ్రెస్ట్ గైనకోమాస్టియా అనేది ఎక్కువ చూస్తుంది. దీంట్లో ఏంటంటే మనం జిమ్ చేసినా ఏం చేసినా అక్కడ తగ్గించడం అనేది చాలా కష్టం. చాలా మంది బాగా జిమ్ చేసి వర్కౌట్స్ చేసి బాడీ అంతా తక్కువ ఉన్నా కానీ మేల్ బ్రెస్ట్ అనేది ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ షైగా ఫీల్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా షర్ట్ తీయడానికి ఇబ్బంది పడ్డము, వాటర్ ఫాల్స్కి వెళ్ళినా షర్ట్ అట్లే టీషర్ట్ వేసుకొని ఉండడము, ఇలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి ట్రీట్మెంట్ అంటే మనం ఫస్ట్ ఏమన్నా ఈ ఫ్యాక్టర్స్, ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. మనకి లైఫ్ స్టైల్ వర్క్ మార్చాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చాలి, వర్కౌట్స్ చేయాలి. ఇవంతా చేస్తే కొంతమంది రిజాల్వ్ అయిపోతుంది. కొంతమందిలో ఇవన్నీ చేసినా అవ్వకపోతే మనకి ఇంకా న్యాచురల్ గా తగ్గడం అనేది చాలా కష్టం ఉంది. దీనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే లైపోసక్షన్ అంటాం. అంటే మనకి మీరు ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అయ్యారంటే ఫ్యాట్ ఎక్కువ ఉందా, గ్లాండ్ ఎక్కువ ఉందా అనేది అసెస్ చేస్తారు. దాన్ని బట్టి ఓన్లీ లైపోసక్షన్ ఒక్కటే సరిపోతుందా, దాంతో పాటు గ్లాండ్ కూడా తీయాల్సిన అవసరం ఉందా చూసుకొని మనం తీసేసినట్టయితే మనం హ్యాపీగా దాని నుంచి గెట్ రిడ్ ఆఫ్ అవ్వచ్చు. తర్వాత మనము దాని తర్వాత బనీన్ లాంటి ప్రెషర్ గార్మెంట్స్ ఒక 3 months వాడాల్సి ఉంటుంది. ఈ సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనం దాని నుంచి అవుట్ ఆఫ్ అవ్వచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.